ఏదైతే జరగకూడదనుకున్నామో, ఏదైతే రైతు మీద ఇంకా భారం పడకూడదనుకుంటున్నామో, మీద రైతుకు నరకం చూపిస్తున్నారు. ఈ రైతులకు ఉచిత కరెంటును ఏ రకంగా ఎత్తేయాలనే దాని మీద ఎన్ని మల్లగుల్లాలు పడుతున్నారో అర్థమవుతుంది. దానికి గాను అంటే ముక్కెక్కడుంది అనంటే చక్కగా చూపించకుండా చుట్టూ తిప్పి చూపిస్తున్నారు. దానికి గాను 1,00,000 సాకులు. ఇంకొక ఆయన పెద్ద ఆయన అంటాడు కదా, వయసులో అయితే ఆయన పెద్ద ఆయనే కదా, రైతులకి 3 గంటల కరెంటు చాలు అంటారు. రైతులకిచ్చే 24 గంటల ఉచిత కరెంటులో రైతులే వాడుతున్నారా, లేకపోతే అది మిస్యూజ్ అవుతుందా అనే ఒక సాకుని తీసుకొచ్చిరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రైతు కరెంటుకు మీటర్, వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతుందనే నిర్ధారణ కోసం అంటే బిగింపట. అంటే రైతుల కోసం ఇస్తున్న కరెంట్ అంటే మిస్యూజ్ అవుతుందని చెప్పి, అది మిస్యూజ్ కాకుండా కేవలము రైతులే ఎంత కరెంటు వాడుతున్నారనే నిర్ధారణకు రావడానికట ఈ బిగింపట. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్లకు స్మార్ట్ మీటర్లు ఈఆర్సీ విచారణలో సర్కారు వెల్లడి. రాష్ట్రంలో 5.22 లక్షల సాగు ట్రాన్స్ఫర్లు, ఒక్కో మీటర్ విలువ 25,000. మొత్తం ఎంత అవుతుందో ఒకసారి చూడండి. ఇదంతా కూడా అదానీ కంపెనీకి ఇచ్చేందుకేనని ప్రచారం. రైతులకు 24 గంటలు ఎందుకు, 3 గంటల కరెంటు చాలు అనేది ఇకనన్నా కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ నాటి ఇది, ఎన్టీఆర్ గారు నాటి ఇది కలిపి 2 కలిపితేనే ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన అని మాట్లాడుతున్నారు కదా. రైతులకి 24 గంటలు ఎందుకు, జస్ట్ 3 గంటల కరెంటు చాలు అని అంటుంటే దీన్నేనా? రెండిద్దరిని మిక్సీలు వేసి తీస్తే ఇదేనా పాలన అంటే? సరే, ఇప్పుడు ప్రజలకి రైతులకి డిస్కమ్లు అంటే ఏంది, ఇవన్నీ ఏంటని అర్థం కాకపోవచ్చు. అర్థమయ్యే భాషలో ఈజీగా చెప్పాలంటే ఏంటి, మీరు తీసుకొచ్చి మళ్ళీ మీటర్లు పెడతారు, ఉచిత కరెంటుని ఎత్తేస్తారు. కరెంటు కూడా ఏంటి, 2-3 గంటలే ఇస్తాము. ఒకవేళ మీరు పెట్టిన కండిషన్ ఏం పెడతారంటే, మేము 3 గంటలు కరెంట్ ఇస్తాము రైతులకి, ఈ 3 గంటల తర్వాత మీరు వినియోగించుకుంటే దానికి మీరు డబ్బులు చెల్లించాలనే విధానం తీసుకొస్తారేమో. ఆ 3 గంటల తర్వాత మీటర్లు రీడింగ్ తిరగడం మొదలవుతాయా? లేకపోతే ఎందుకు ఇన్ని కండిషన్స్ ఎందుకు? ఇప్పుడు రైతుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, కాకపోతే రైతుల్ని అదేమీ లేదని మీరు బుకాయించే బదులు ఈరోజు ప్రతిపక్షం మాట్లాడుతుంది కదా, ఈ విధానం వల్ల రైతులకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యలు. రైతు కమిషన్ చైర్మన్ మళ్ళీన బీఆర్ఎస్ సహా వివిధ పక్షాల అభ్యంతరము విచారణలో రైతు డిస్కమ్ లోగో కూడా విడుదల చేసిరు. రైతులకు 24 గంటల విద్యుత్ అక్కర్లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 3 గంటల పాటు విద్యుత్ సరిపోతుందని ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ప్రధానమైన తెలంగాణలో 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్పడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 24 గంటలు మోటార్లు నడవాల్సిన అవసరం లేదని, 3 గంటలు సరిపోతుందని, ఆ 3 గంటలతో చివరి మడి వరకు నీరు పారుతుందంటూ చెప్పుకొచ్చారు. బోరు బావులకు తాము ప్రతిపాదించడంతోనే 20 నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని తెలిపారు. నిజంగానే ఈ వార్త చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. 3 గంటల పాటు కరెంటు సరిపోతుందా? అంటే ఏ టైంలో ఇస్తారా 3 గంటలు? ఇప్పుడు గతంలో చూసినాం కదా, తెలంగాణ రాక మునుపు బావుల కాడికి పోయి ఎప్పుడో రాత్రిపూట సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చేసి ఇండ్లకైతే, 3 ఫేజ్ కరెంట్ వచ్చేసి బావులకి, మోటార్లకి, బోర్లకి ఎప్పుడు ఇస్తారో తెలియక పొయ్యి ఆ పొలాల కాడ కాపు కాసి, తేళ్లు గరిసి, పాములు గరిసి, కరెంటు షాక్లకు గురయ్యి, అంటే కరెక్ట్గా ఈ 3 గంటలే సరిపోతుంది అంటే సేమ్ అదే విధానం అప్పుడు కాంగ్రెస్ అండ్ టీడీపీ పాలన చేసిన హయాంలో ఏదైతే ఉందో దాన్నే కదా ఇప్పుడు తీసుకురావాలనుకుంటున్నారు. అంటే మళ్ళీ సేమ్ జనాలు, రైతులు సేమ్ మళ్ళీ అట్లనే అసలు బాయాలి అంతే కదా అని చెప్తాడు. 3 గంటల కరెంటు సరిపోతుంది అంటే అర్ధరాత్రి పూట 3 గంటల్లో ఇస్తే వీళ్ళంతా మళ్ళీ పోయి వాళ్ళ ప్రాణాలని బలిచ్చుకోవాలి. వాళ్ళు చెప్తున్న విధానం అని రైతు కమిషన్ అయి ఉండి ఆయన మాట్లాడుతున్న మాటలు. ఈయన వ్యవసాయ విద్యుత్ వృధా అవుతుందని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. రైతుల పేరిట ఇతరుల వినియోగము, టైంకి ట్రాన్స్ఫార్మర్లు పెట్టలేకపోతున్నాము, సమస్యల పరిష్కారంలో సాగు రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాము, రైతు డిస్కంపై ఈఆర్సీ విచారణలో సీఎండి ముషారఫ్ ఫారూక్ వెల్లడి. సో ఓవరాల్గా ఏంటి అని అంటే, ఎట్లా పోయి ఇప్పుడు రైతు డిస్కమ్ పేరిట ఏంటి అని అంటే
మోటార్లకి మీటర్లు బిగించాలి. సింపుల్ థింగ్. ఇప్పుడు దానికి కానీ కేంద్రం నుంచి ఏందో ఒక 30,000 కోట్లు వస్తాయి. ఇక్కడ రైతులతోటి పనేముంది? తెలంగాణ ముఖ్యమంత్రికి రైతులతోటి పనేముంది? ఆ 30,000 కోట్లు తీసుకపోతే ఏవో వాటికి పెట్టొచ్చు. తర్వాత రాముడెవరో రంగడెవరో అన్నట్టుగా ఉంటామా? మనం టీడీపీలు ఉంటామో తెలియదు, బీజేపీలు ఉంటామో తెలియదు, ఏడుంటామో తెలియదు. రైతుల సంగతి మనకెందుకు? రైతులకు 3 గంటలు ఇస్తేంది, గంట ఇస్తేంది, 2 గంటలు ఇస్తేంది అన్నట్టుగా లేదా తీరు? వ్యవసాయానికి ఇక నుంచి విద్యుత్ ఎంత మొత్తంలో సరఫరా అవుతుందో నిర్ధారించనున్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా లెక్కలు తేల్చనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో సాగు రంగానికి వినియోగించే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు రాష్ట్ర సర్కార్ స్మార్ట్ మీటర్లను బిగించనుంది. రైతు డిస్కం ఏర్పాటుపై శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈఆర్సీ బహిరంగ విచారణలో సర్కారు ఇదే విషయాన్ని బహిర్గతం చేసింది. రాష్ట్రంలో 5.22 లక్షల వ్యవసాయ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. వీటన్నిటికీ స్మార్ట్ మీటర్లను బిగిస్తారు. వీటి బిగింపు కోసం మొత్తంగా 1,306 కోట్లు ఖర్చు కానుంది. వ్యవసాయ వినియోగదారులు కేంద్రంగా ఈ మీటర్లు బిగించబోమని, ఎనర్జీ ఆడిటింగ్ కోసమే వీటిని బిగించనున్నామని రైతు డిస్కమ్స్ ఎండి కేవలం ఎనర్జీ ఆడిటింగ్ కోసమే. అది ఎటు చూసి చెప్తున్నా కదా, ముఖ్యం ఎక్కడ ఉందంటే తిప్పి 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 చూపించడం అంటారు. ఓవరాల్గా చేసేది ఏంటంటే రైతు వ్యవసాయం ఇప్పటికే పంట చేతికొచ్చిందాకా నమ్మకం లేని పరిస్థితిలో చూస్తూనే ఉన్నాం రోజు వాళ్ళ పరిస్థితిని. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మన గుండె తల్లడిల్లిపోతుంటుంది. అట్లాంటిది వాళ్ళ మీద ఇంకా పిడుగులు పడేయడం అంటే ఇదే అంటారు కదా. ఓవరాల్గా ఏంటి, టోటల్గా ఈ రైతు డిస్కమ్ ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా రైతుకి ఉచిత కరెంటు నుంచి దూరం చేయడమే. సింపుల్ అండిగా. మీకు ఇంకా రైతులకు ఉచిత కరెంటు లేదు. రైతే రాజు, మేము రైతులకు అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి రాహుల్ గాంధీ వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఏది సమాధానం మీద ఆ పెద్ద పెద్ద మాటలకి? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది, మెడ మీద కత్తి పెట్టినా మోటార్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని చెప్పి. కానీ ఇవాళ ఇన్ని పనులు చేసుకుంటూ, ఇంతమంది పొట్టగొడుతూ, ఇంతమంది నెత్తిన పిడుగులు వేస్తూ మళ్ళీ మేము 2034 వరకు నేనే సీఎం అట. ఏమిటికి? ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగడానిక? ప్రజల రక్త మాంసాలను తినడానిక? దేనికోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలి? దేనికోసం మళ్ళా రేవంత్ రెడ్డి కావాలి? అది ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. రానున్న రోజుల్లో మీరు 34 వరకు ఉంటారో లేకపోతే 27 వరకు ఉంటారు, అది తెలుసుకోండి ఫస్ట్. తెలివిగా, చాలా తెలివిగా మభ్యపెడుతూ ఎవడన్నా మెడ మీద తలకాయన్నోడు రైతులకు 3 గంటల కరెంటు చాలనంటే మరి ఎవరికి కావాలి? మీ ఇళ్ళకి, మీ భవంతులకి, మీ బంగళాలకి ఒక విధంగా, వీళ్ళ కొంపలకి 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందా? ఏసీలో కూర్చొని మాట్లాడుకుంటూ 3 గంటల కరెంట్ ఇస్తే చాలన్న కాదు. ఈ ఒక్క పాయింట్ దగ్గరే ఆలోచించండి రైతులు. మీరు ఏమి కోరుకొని ఈ ప్రభుత్వం కావాలనుకున్నారో ఆ ప్రభుత్వం ఏ రకంగా మీకు గుదిబండగా మారుతుందనేది మీరే ఆలోచించుకోండి, మీరే కళ్ళు తెరవండి.